రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. అసెంబ్లీలో మేము చాలా డెమోక్రటిక్ గా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభలో సబితమ్మ, సునీత లక్ష్మారెడ్డిలకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం చెప్పారన్నారు. నర్సాపూర్లో 2018లో ఎన్నికల ప్రచారానికి వెళితే నాపై 2 కేసులు నమోదయ్యాయని రేవంత్ గుర్తు చేశారు. ఇప్పటికీ కోర్టులకు ఆ కేసులకు సంబంధించి తిరుగుతున్నానని కూడా ఆయన చెప్పారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయి దగ్గరుండి ప్రచారం చేస్తా, టికెట్ ప్రకటన రాగానే సబితమ్మ పార్టీ మారారని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నర్సాపూర్లో సునీతమ్మ నేను ప్రచారానికి వెళితే నేను పోటీ చేసేటప్పుడు వెళ్లిపోయారు. సబితమ్మకు ఇంత ఆవేదన కనుక చెందినట్లయితే కేసీఆర్, హరీష్ రావు ఎందుకు రాలేదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అన్నారు. సభకు వచ్చి వారు మాట్లాడాలి కదా అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక రేవంత్ వ్యాఖ్యలకి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, జరిగిన దుమారాలపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. చిట్చాట్లో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. సభలో సబితా ఇంద్రారెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఆందోళన చేసి బయటకు వచ్చారో దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎక్కడ కూడా తను సబితా ఇంద్రారెడ్డి పట్ల కానీ సునీత లక్ష్మారెడ్డి పట్ల కానీ నేను వాళ్ళను వ్యక్తిగతంగా ఎప్పుడు పేరు తీసుకొని మాట్లాడలేదు. గతంలో తాను ఏదైతే కాంగ్రెస్లోకి ఆహ్వానించిన మాట వాస్తవమే. రమ్మన్న సబితా ఇంద్రారెడ్డి ఎందుకు తాను చేరిన తర్వాత తను ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసే సమయానికి ఎందుకు బీఆర్ఎస్లోకి వెళ్ళిందని మాత్రమే నేను చెప్పాను. ఇది నేను చెప్పింది ముమ్మాటికి వాస్తవం, ఇది కాదని సబితా ఇంద్రారెడ్డి చెప్తారా అంటూ సవాల్ విసరడం జరిగింది. మొత్తానికి చాలా ఓర్పుతోనే ఉన్నాము. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి పట్ల కానీ సునీత